ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 ఏడి సినిమా. ఈ సినిమా రికార్డుల పరంపర దూసుకుపోతుంది. ఇక్కడ అక్కడ ఎక్కడ కాదు, ఎనీ సెంటర్ ఎనీవేర్ అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏమిటి ఆ రికార్డ్ అనే విషయంలోకి వెళ్తే, బుక్ మై షోలో 10 మిలియన్ల టికెట్లు అమ్మేశారు. అంటే చూడండి, ఒక సినిమా 1 కోటి టికెట్లు పైగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అమ్మిన సినిమాగా నిలిచింది. మొట్టమొదటి సినిమా తెలుగులో వచ్చిన అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా కల్కి 2898 ఏడి. ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్ ప్రభాస్కి తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే రాబో సినిమాలకి ఇది ఒక దిక్సూచిలాగా ఉండాలి ప్రభాస్కి. ఎందుకు అంటే ఆదిపురుష్ కొద్దిగా అటు ఇటు అయింది, కానీ బాగానే కలెక్ట్ చేసింది. కాకపోతే ఈ సినిమా కానీ కొద్దిగా అటు ఇటు అయితే చాలా డేంజర్లో పడ్డట్టే ప్రభాస్ మూవీ కెరీర్. అందువల్ల ఈ సినిమాని మనసు పెట్టి చేశారు. అదీను కాక భారీ బడ్జెట్ సినిమా. డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ వారు అనేక వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాని తీశారని అందరికీ తెలిసినదే. అటువంటి గట్స్ ఉన్న నిర్మాత చలసాని అశ్విని దత్. ఆయన విజన్కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి. నాగ్ అశ్విన్ విజన్ కూడా హెడ్స్ ఆఫ్ చెప్పాలి. ఇన్నాళ్ళు మనం రాజమౌళి శంకర్ అనుకున్నాం, కాదు నేను కూడా ఉన్నానని మధ్యలోకి వచ్చేశారు నాగ్ అశ్విన్. అటువంటి ఈ కల్కి 2898 ఏడి సినిమా 900 కోట్ల పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ దెబ్బతో ఒక్కసారి బిత్తరపోయింది. అటు బాలీవుడ్లో కూడా తన హవా చూపిస్తూ దూసుకుపోతున్నాడు. మహా బ్లాక్ బస్టర్ 900 crore ప్లస్ గ్రాస్ వరల్డ్ వైడ్. ఇక బాలీవుడ్లో 200 ప్లస్, ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమా 900 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందనే పోస్టర్ రంగాల్ని ఒక్కసారి వణికిపోతున్నారు. అటు బాలీవుడ్లో ఛాలెంజ్ చేస్తున్నాయి మన తెలుగు సినిమాలు. ఒక బాహుబలి 1, 2 ఏమిటి, RRR ఏమిటి, ఇప్పుడు కల్కి 2898 ఏడి, రాబోవు దేవరా, NBK 109, ఇప్పటికే అఖండతో నటసింహ నందమూరి బాలకృష్ణ మోతం మోగించాడు. అదే పరంపర కొనసాగుతూ ఉంది. ఇక రాబో అన్ని సినిమాలు బాలీవుడ్లో బాజా మోగిస్తే రాసి పెట్టుకోండి కన్ఫామ్. 11 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే 900 ప్లస్, రేపో మాపో 1000 crore పోస్టర్ కూడా రాబోతుంది. సో సినిమా మాత్రం వండర్ఫుల్ ఎపిక్ బ్లాక్ బస్టర్.